హే గైస్, జేపీ హియర్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీకు ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజీని అయితే ఇవ్వబోతున్నాను. సో ఇది మన జేపీసీ ఇండికేటర్ని కంబైన్ చేస్తే కానీ మీకు మంచి యాక్యురసీ అనేది రాదు, కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి. ఆల్రెడీ యాక్సెస్ ఉన్నవాళ్ళు ఈ స్ట్రాటజీస్ని ఒకసారి టెస్ట్ చేసి 1-2 రోజులు మీకు మంచిగా అనిపిస్తుంటే మీరు డైరెక్ట్గా ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. సో కన్సిడర్ చేయండి, ఇవన్నీ నేను ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చెప్తున్నాను. సో మీ ట్రేడ్ యొక్క ఫలితాలకి నేను అంటే మీకు లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా దానికి నేను ఎలాంటి బాధ్యత తీసుకోవట్లేదు. సో నేనైతే దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ని కానీ నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ మాత్రమే చూస్తాము, మనం స్పాట్ని చూడం. ఎందుకంటే మనం యూజ్ చేస్తుంది వచ్చేసి 1 మినిట్ క్యాండిల్స్. ఈ 1 మినిట్ క్యాండిల్లో మనం ఆప్షన్ చార్ట్స్ అనేవి 1 మినిట్ ఫ్యూచర్ చార్ట్ని బేస్ చేసుకొని మూవ్ అవుతుంటాయండి ఇంట్రాడేలో. ఓకే, సెటిల్ అయ్యేది మాత్రం స్పాట్ని బేస్ చేసుకొని సెటిల్ అవుతుంటాయి. సో ఈ మనం 1 మినిట్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం స్పాట్ని కానీ యూజ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఫార్మేషన్ అయ్యే క్యాండిల్స్, అక్కడ ఫార్మేషన్ అయ్యే క్యాండిల్స్ కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. కాబట్టి ప్రైస్ అనేది మనకి చేంజెస్ వస్తుంటాయి అనమాట. అందుకోసం మనం డైరెక్ట్గా ఫ్యూచర్ చార్ట్ని మాత్రమే యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇది స్ట్రిక్ట్లీ ఫాలో అవ్వాల్సిన రూల్ అనమాట. సో తర్వాత వచ్చేసి మనం ఒక సీక్వెన్స్ ఆఫ్ ప్యాటర్న్స్ గురించి అయితే ఫైండ్ అవుట్ చేస్తుంటాం. అవేంటంటే గ్రీన్ అంటే మనం ర్యాలీగా అంటాం. అండ్ నెక్స్ట్ ఒక బేసు, సరే మనం అప్ సైడ్ గీయాలి దీన్ని, గ్రీన్ అంటున్నాం కాబట్టి ర్యాలీ బేస్ ర్యాలీ. ఈ ఫార్మేషన్లో మనకి ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది కావాలి. ఓకే, ర్యాలీ బేస్ ర్యాలీ, డ్రాప్ బేస్ ర్యాలీ. ఓకే, సో ఈ ఫార్మేషన్లో మనకు ఒక ప్యాటర్న్ కావాలండి. ఓకే, సో ఈ కండిషన్స్ చెప్తాను చూడండి. ఈ ర్యాలీ బేస్ ర్యాలీ ఫామ్ అయినప్పుడు ఎలా ఉండాలంటే, ఈ లోస్ ఏ క్యాండిల్స్ కూడా బ్రేక్ చేయకూడదు. ఈ 3 క్యాండిల్స్ లోస్ అనేవి కూడా లోయర్ హైస్ని ఫామ్ చేస్తూ వెళ్ళాలి. సో అంటే ఈ క్యాండిల్లో ఈ క్యాండిల్ బ్రేక్ చేయకూడదు. లెట్స్ సే మనకి ఇట్లా లో ఉందనుకోండి, నెక్స్ట్ ఈ క్యాండిల్ వచ్చేసి ఈ లోని బ్రేక్ చేయకూడదు. ఓకే, అలాగే పైన ఉన్న క్యాండిల్ వచ్చేసి ఈ క్యాండిల్ని బ్రేక్ చేయకూడదు. ఇట్లా మనకి ఇవన్నీ కూడా మనకి లోయర్ హైస్ని ఫార్మేషన్ చేస్తూ వెళ్ళాలన్నమాట. అంటే మనకి ఒక స్టిక్ ఫార్మేషన్లో ఉండాలి ఇది. ఓకే, ఇట్లా వెళ్తున్నట్టు ఉండాలి. ఓకే, హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ హైస్ మనకి మ్యాక్సిమం ఇట్లా వచ్చిందంటే మనకి హైస్ అన్నీ కూడా హైయర్ హైస్ని మేక్ చేస్తుంటాయి. అలాగే ఈ హైస్ అనేవి ఎప్పుడు కూడా ఇట్లాగ వెళ్ళిపోకూడదు. ఓకే, ఇట్లా ఉండకూడదు ప్యాటర్న్ అనేది. ఓకే, ఈ హైస్ లోపలే మనకి క్యాండిల్స్ అనేవి రాకూడదు. ఓకే, ర్యాలీ బేస్ ర్యాలీ హయ్యర్ ఫార్మేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే మనకి డ్రాప్ బేస్ డ్రాప్. ఓకే, ఇది వచ్చేసి రెడ్ అండ్ చిన్న బేస్ క్యాండిల్. ఈ బేస్ క్యాండిల్కి సంబంధించి ఇండికేటర్ వచ్చేసి మీరు ఇక్కడ బోరింగ్ క్యాండిల్ అని టైప్ చేసినట్లయితే మీకు అది కనిపిస్తుంటుంది. సో దాన్ని యాడ్ చేసుకోండి. సో బోరింగ్ క్యాండిల్ అని ఉంటుంది. సో ఈ క్యాండిల్ని యూటిలైజ్ చేసుకోండి మీరు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డ్రాప్. సో ఆ బోరింగ్ క్యాండిల్ మనకి ఈ బ్లూ కలర్ క్యాండిల్స్ని క్రియేట్ చేస్తుంటుంది అనమాట. ఓకే, సో డ్రాప్ బేస్ డ్రాప్. సో ఈ బేస్ అనేది ఎక్కడ కూడా మనకి హైస్ బ్రేక్ అవ్వకూడదు అనమాట. ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ హై వెళ్ళేసి ప్రీవియస్గా ఉన్న హై క్యాండిల్స్ని బ్రేక్ చేయకూడదు. ఓకే, ఇట్లా ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ హైని ఈ 2 క్యాండిల్స్ ఏదో ఒకటి వచ్చేసి బ్రేక్ చేయకూడదు. ఓకే, సో ఈ హై ఇలా ఉండాలి, ఈ హై ఇలా ఉండాలి. అంటే లోయర్ హైస్ని మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి, అలాగే లోస్ని క్రియేట్ చేస్తూ వెళ్ళాలి. ఓకే, నేను మీకు చార్ట్లో కూడా చూపిస్తాను. ఫస్ట్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఇలా డ్రా చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకి డౌన్ సైడ్కి వచ్చేటప్పుడు మనకి ఇట్లా ఫార్మేషన్ అనేది ఇట్లా వస్తుండాలి. ఓకే, ఇలా వస్తుండాలి. ఓకే, సో ఈ ఫార్మేషన్ అయితే మనకు కావాలి. ఈ 2 ప్యాటర్న్స్ గుర్తుపెట్టుకోండి. స్టెప్ ఫార్మేషన్స్ రూల్స్ మరలా చెప్తాను చూడండి. ర్యాలీ బేస్ ర్యాలీ వెళ్తున్నప్పుడు ఎక్కడ కూడా మనకి లోస్ బ్రేక్ అవ్వకూడదు. అలాగే హైస్ అనేవి హయ్యర్ హైస్లో ఉండాలి, లోయర్స్ అనేవి లోయర్ హైస్లో ఉండాలి. హయ్యర్ హైస్లోనే హయ్యర్ లోస్ ఉండాలన్నమాట. ఓకే,
అలాగే ఇక్కడ మనం డ్రాప్ చూసుకున్నట్లయితే మనకి హైస్ మాత్రం ఎక్కడ బ్రేక్ అవ్వకూడదు, అలాగే లోయర్ లోస్ని క్రియేట్ చేస్తూ వెళ్ళాలి. లోయర్ హైస్, లోయర్ లోస్, ఇక్కడ వచ్చేసి హయ్యర్ లోస్, హయ్యర్ హైస్ రావాలి. ఓకే, ఈ 2 ప్యాటర్న్స్లో. ఓకే, సో ఇవి వచ్చేసి ఫస్ట్ మనం కంటిన్యూషన్ ప్యాటర్న్స్ అంటే ట్రెండ్ ప్యాటర్న్స్ మాట్లాడదాం, తర్వాత రివర్సల్ ట్రేడ్స్ ఎలా ప్లాన్ చేయాలో గురించి మాట్లాడదాం. ఓకే, హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను క్యాండిల్ ఫార్మేషన్. ఇప్పుడు నేను చార్ట్లో మీకు చూపిస్తాను అవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది. ఓకే, నిన్నటిది ఏదో ఒక రోజు మీరు తీసుకొని ఫస్ట్ అయితే టెస్ట్ చేసుకోండి. మీకు ఓకే పర్లేదు యాక్యురసీగానే ఉంది, మనం ట్రేడ్ చేయొచ్చు అనుకుంటే మీరు ఫాలో అవ్వండి దీన్ని. మనకేంటంటే మినిమం 60% యాక్యురసీ ఉంటే చాలండి. 1:2 రిస్క్ రివార్డు ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాలి. నేను ఎండ్లో మీకు 1:2 రిస్క్ రివార్డ్ని ఎలా క్యాలిక్యులేట్ చేసి తీసుకోవాలని కూడా చెప్తాను. ఓకే, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. ఓకే, మీరు రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయకుండా 1:2 అంటే ఇప్పుడు ఒక 100 క్వాంటిటీ నేను ఎవ్రీ టైం నేను ట్రేడ్లోకి ఎంటర్ అయిన ప్రతిసారి నేను 100 క్వాంటిటీని ట్రేడ్ చేస్తానంటే అప్పుడు మీకు మిగిలేది మైనస్ అనమాట. ఓకే, మీ అకౌంట్ అంటే నెగిటివ్లోకే వెళ్తుంటుంది అది ఎప్పుడు కూడా, ఎందుకంటే మీరు రిస్క్ రివార్డ్ని ఫిక్స్డ్ క్వాంటిటీతో చేస్తున్నారనమాట. అట్లా చేయడం వల్ల ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్గా అనుకుందాం, ఈ ట్రేడ్లో మీకు ఒక 9 పాయింట్స్ అంటే మీరు 18 పాయింట్స్ మీరు టార్గెట్ ఏం చేశారండి, టార్గెట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చిన దాంట్లో ఒక 30 పాయింట్స్ మీకు స్టాప్ లాస్ ఉంది. సో మీకు ఇది ఇందాక మీ దగ్గర 18 పాయింట్స్ ప్రాఫిట్ ఉంది, ఇప్పుడు 30 పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చింది అనుకోండి, అప్పుడేమవుద్ది -12 రూపీస్లోకి వెళ్ళిపోతారు అన్నమాట. ఓకేనా, అట్లా కాకుండా మీరు ఇక్కడ కూడా ఈ 9 రూపీస్ని స్టాప్ లాస్ కానీ పెట్టినట్లయితే ఇప్పుడు ఇందాక మీకు 18 రూపీస్ ఉంది కదా, ఇప్పుడు 9 రూపీస్ మీకు స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అనుకుంటే స్టిల్ మీ దగ్గర ఇంకా 8 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయకుండా మీరు ట్రేడ్ ప్లేస్ చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా లాస్లోకి వెళ్తారు. సో దాని క్యాలిక్యులేషన్ కూడా నేను మీకు చివరిని చూపిస్తాను. ఓకే, సో నిన్న జరిగిన మార్కెట్లోనే చూసుకుందాం. నేను నిన్న లైవ్లో వీటిని టెస్ట్ చేయడం కూడా జరిగింది. ఎగ్జాంపుల్స్ కూడా నేను క్లియర్గా చూపిస్తాను. మీరు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 2 ఫ్యూచర్ చార్ట్లో టెస్ట్ చేసుకున్న తర్వాతనే మీరు అయితే దీన్ని యూజ్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ అయితే మనం చూద్దాం. మనం కంటిన్యూషన్ ప్యాటర్న్ కానీ గమనించినట్లయితే మనకి ఇక్కడ ఒక డ్రాప్ ఈ క్యాండిల్స్ ఫార్మేషన్స్ చూడండి, వీటి హైస్ ఎక్కడ కూడా మనకి బ్రేక్ అవ్వలేదు. ఈ హై కంటే ఈ హై కింద ఉంది, ఈ హై కంటే ఈ హై కింద ఉంది. అలాగే లోస్ అన్నీ కూడా మనకి డౌన్ సైడ్కే ఉన్నాయి. ఓకే, ఈ ఫార్మేషన్ చూసినట్లయితే ఇప్పుడు మనకి 2 క్యాండిల్స్లో ఎంట్రీ రావాలనుకున్నాం, కానీ 2 క్యాండిల్స్ తర్వాత మనకి ఎంట్రీ వస్తుంది ఇక్కడ. అండ్ మనం దీన్ని కింద బై సపోర్ట్ ఉంది కాబట్టి దీన్ని మనం ఆపోజిట్లో యూస్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే మనకి కంటిన్యూషన్ ప్యాటర్న్లో ఎంట్రీ అనేది మిస్ అయింది. ఓకే, సో దాన్ని వదిలేయండి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే దీన్ని తీసుకుంటామండి, దీన్ని తీసుకోకూడదు. ఎందుకంటే ర్యాలీ ఫార్మేషన్ కరెక్ట్గానే ఉంది, కాకపోతే దీని లో అనేది ఈ లో కంటే కింద ఉంది. ఓకేనా, ఇట్లాగా మనకి రాకూడదు అన్నమాట. ఈ లోస్ అనేవి మనకి బ్రేక్ అవ్వకూడదు అని చెప్తున్నాను నేను. సో దాన్ని తీసుకోకూడదు. ఓకే, నెక్స్ట్ ఇది తీసుకోవచ్చా, ర్యాలీ. సో మీరు గమనించినట్లయితే దీని హై ఇక్కడ ఉంది, దీని హై ఇక్కడ ఉంది, సో మధ్యలో ఇది ఉంది. సో ఇట్లా కూడా రాకూడదు అనమాట. మనకి హయ్యర్ హైస్ని ఫామ్ చేస్తూ ఉండాలి, లోయర్ లోస్ని క్రియేట్ చేస్తూ ఉండాలి. ఓకే, హయ్యర్ లోస్ని క్రియేట్ చేస్తూ హయ్యర్ హైస్ని ఫార్మేషన్ చేస్తూ ఉండాలి. కాబట్టి అది ఆ కండిషన్ మీట్ అవ్వలేదు కాబట్టి మనం దాన్ని తీసుకోవడానికి అయితే లేదనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం కానీ చూసినట్లయితే డ్రాప్ వచ్చింది కానివ్వండి, క్లోజింగ్ అనేది మనకి ఇన్సైడ్ ఉందన్నమాట. మీరు గమనిస్తే చూడండి, ఈ క్లోజింగ్ అనేది బయట ఉండాలన్నాం, అండ్ ఈ హై కిందే ఈ హై ఉంది కాబట్టి సరే ఈ లోకి అబౌవ్న లో క్రియేట్ అయింది. సో ఈ క్యాండిల్ కూడా మనం తీసుకోవడానికి లేదు. ఓకే, ఎంట్రీస్ మీరు అక్కడ ప్లాన్ చేయకూడదు. నెక్స్ట్ హై డ్రాప్ క్రియేట్ అయింది ఇక్కడ. మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకి హైస్ ఎక్కడ బ్రేక్ అవ్వలేదు, బట్ లోస్ అనేవి లోపల ఉన్నాయి, దీన్ని కూడా మనం అవాయిడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం గమనిస్తే డ్రాప్ వచ్చింది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ఫార్మేషన్లో డ్రాప్ క్యాండిల్ అనేది మనకి లోని క్రియేట్ చేసింది ఫస్ట్. నెక్స్ట్ దీని హైని బ్రేక్ చేస్తూ బేస్ క్యాండిల్ ఏం లేదు, అలాగే న్యూ లో అయితే క్రియేట్ చేసింది. నెక్స్ట్
న్యూ డ్రాప్లో ఇక్కడ ఉన్న ఈ డ్రాప్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ది బేస్ క్యాండిల్ క్రియేట్ అయింది, అలాగే ఇంకొక న్యూ లోని క్రియేట్ చేసింది, అలాగే దీని హై వచ్చేసి దీన్ని బ్రేక్ అవ్వట్లేదు. ఓకే, నెక్స్ట్ 2 క్యాండిల్స్లో మన ఎంట్రీ అయితే ప్లాన్ చేయాలి మనం. సో నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్ అనేది జోన్ లోపల ఉండకూడదు, జోన్ బయట నుంచి మనకి రీట్రేస్ అవ్వాలి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ క్యాండిల్ వచ్చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఓపెనింగ్ తర్వాత మనకి అప్ సైడ్కి వెళ్ళింది, అలాగే ఇక్కడ మనకి సెల్లింగ్ జోన్ ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ట్రేడ్ ఎటు ప్లాన్ చేయాలండి, సెల్ సైడ్ మనం ప్లాన్ చేస్తాం. ఓకే, సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఎన్ని పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది, 10 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. మన టార్గెట్ ఎట్లా పెట్టుకోవాలండి, 20 పాయింట్స్ మనం టార్గెట్ని అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 20 పాయింట్స్ మనం టార్గెట్కి అచీవ్ అవుతుందా లేదా అనేది మీరు ఒకసారి చూడండి. ఓకే, సో నియర్లీ 25 పాయింట్స్ దాకా వచ్చాయి. ఇక్కడ మన జోన్ ఉంది కదా, ఆ జోన్స్ని కూడా మీరు టార్గెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇనిషియల్గా ఏంటంటే మీరు 1:2 మాత్రమే టార్గెట్ పెట్టుకోండి. ఓకే, సో ఫస్ట్ ట్రేడ్ అయితే హిట్ అయింది. ఓకే, అంతే కదండి. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ ప్యాటర్న్ కోసం చూస్తున్నాము. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎక్కడైనా అట్లాంటి ప్యాటర్న్ వచ్చిందా లేదో చూడండి. మనం ఓన్లీ ఇవి జోన్స్ దగ్గర మాత్రమే చూస్తుంటాం అనమాట. సెల్లింగ్ అయితే సెల్ జోన్స్ దగ్గర చూస్తుంటాం. బయింగ్ అయితే అంటే ర్యాలీస్ అయితే మనం బై దగ్గర చూస్తాం. ఓకే, సెల్ ప్యాటర్న్స్ వచ్చేసి సెల్ జోన్స్ దగ్గర చూస్తాం. నెక్స్ట్ డ్రాప్ క్రియేట్ అయిందండి ఇక్కడ. సో చెప్పిన కండిషన్స్ అన్నీ మీట్ అవుతున్నాయో లేదో చూడండి. డ్రాప్. ఓకే, సో దీని హై ఇక్కడ ఉంది, దీని హై ఇక్కడ ఉంది. అంతా లోయర్ హైస్ని క్రియేట్ చేసింది, అలాగే లోయర్ లోస్ని కూడా క్రియేట్ చేసింది. అయితే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ మనకి ఎంట్రీ అనేది లోపల ఓపెన్ అయిందనమాట. ఈ క్యాండిల్ ఓపెనింగ్ అనేది ఇక్కడ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ క్లోజింగ్ ఇచ్చింది. సో దీన్ని మనం కన్సిడర్ చేయడానికి లేదు. ఓకే, ఓకే, అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఒక ర్యాలీ వెళ్ళింది. ఓకే, మీరు గమనించవచ్చు ఇక్కడ మనకు ఒక ర్యాలీ అనేది వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఈ ర్యాలీ ఎక్కడ ఏర్పడింది చూడండి. ఇది వచ్చేసి ఒక సెల్ జోన్ దగ్గర ఉంది. ఓకే, సో కాబట్టి మనం దీన్ని ఏం చేస్తామండి, సెల్ జోన్ దగ్గర ఉంది కాబట్టి దీన్ని ఎంగల్ఫ్ అవ్వడానికి కోసం వెయిట్ చేస్తాం అనమాట. దీన్ని ఎంగల్ఫింగ్ ఎక్కడైంది, ఇక్కడ ఈ క్యాండిల్లో అయింది. ఈ రెడ్ క్యాండిల్లో మనకి ఎంగల్ఫ్ అయిన తర్వాత మనం నెక్స్ట్ 2 క్యాండిల్స్లో ఎంట్రీని ప్లాన్ చేస్తాం. నెక్స్ట్ 2 క్యాండిల్స్లోనే రావాలి. 3rd క్యాండిల్, 4th క్యాండిల్, 10th క్యాండిల్ అట్లా కాదు, ఓన్లీ 2 క్యాండిల్స్లోనే ఎంట్రీ రావాలి. నెక్స్ట్ ఈ క్యాండిల్లో మనకి ఎంట్రీ వచ్చిన తర్వాత మన స్టాప్ లాస్ అనేది అబోవ్ ఉంటుంది. ఇది రివర్సల్ ట్రేడ్ మనం చేస్తుంది. ఇక్కడ బై జోన్ని మనం సెల్ జోన్గా యూస్ చేస్తున్నాం అనమాట. సో ఇది మనకి ఆపోజిట్లో క్లోజింగ్ ఎప్పుడైతే ఇచ్చిన తర్వాత నెక్స్ట్ 2 క్యాండిల్స్లో మనకి ఎంట్రీ రావాలి. సో ఎంట్రీ రావడం అయితే జరిగిందనమాట. ఎప్పుడైతే ఈ లైన్ మనకి ఇక్కడ మనం డ్రా చేసిన ఈ లైన్ టచ్ చేస్తుందో మనం ఆ లైన్లో మనం ఎంటర్ అవుతాం. అండ్ జోన్ అబోవ్ ఎప్పుడైతే క్లోజింగ్ ఇస్తుందో అప్పుడు మనం స్టాప్ లాస్ తీసేసుకుంటాం అనమాట. ఇక్కడ మీరు గమనిస్తే ఈ చిన్న రెడ్ క్యాండిల్ అనేది మనకి అబోవ్ ది జోను క్లోజింగ్ ఇచ్చేసింది కాబట్టి ఇక్కడ మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో స్టాప్ లాస్ తీసుకొని బయట రావాల్సిందే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి మనకి డ్రాప్. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే ఒక మంచిగా డ్రాప్ క్యాండిల్స్ క్రియేట్ అయినాయి. డ్రాప్. ఓకే, హైస్ ఎక్కడ బ్రేక్ అవ్వలేదు, లోస్ న్యూగా క్రియేట్ చేస్తూ లోయర్ లోస్ని క్రియేట్ చేస్తూ వచ్చింది. ఇది ఎక్కడ వచ్చిందో ఒకసారి గమనించండి. ఇది మనకి ఒక బై జోన్లో ఉందన్నమాట. ఏంటి, సెల్లింగ్ ప్యాటర్న్ వచ్చేసి బై జోన్లో ఉంది. ఇప్పుడు మనం సెల్లింగ్ ప్యాటర్న్ బై జోన్లో వస్తే ఏం చేయాలి, దాన్ని రివర్సల్ కోసం యూస్ చేయాలి. ఓకే, అంటే దీన్ని ఏదైనా ఒక క్యాండిల్ వచ్చేసి ఎంగల్ఫ్ చేస్తుందా అని వెయిట్ చేస్తాం. సో ఇక్కడ మనం గమనిస్తే ఈ క్యాండిల్ అనేది ఎంగల్ఫ్ చేయడం జరిగింది. ఓకే, ఎంగల్ఫ్ చేసిన తర్వాత నెక్స్ట్ 2 క్యాండిల్స్లో మనకి ఎంట్రీ రావాలన్నాము. సో ఈ క్యాండిల్లో ఎంట్రీ రావడం జరిగింది. ఓకే, ఈ క్యాండిల్ తర్వాత ఈ క్యాండిల్ ఏదైతే ఉందో దాంట్లో మనకి ఎంట్రీ రావడం జరిగింది. సో మనం జోన్ బిలో క్లోజింగ్ వచ్చేసి మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. దానికి తగ్గట్టు మనం క్వాంటిటీని అయితే ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకి 8 పాయింట్స్, సుమారుగా 8.5 పాయింట్స్ అంటే నియర్లీ 9 పాయింట్స్ అనుకోండి. 9 పాయింట్స్ నుంచి 18 పాయింట్స్ మనం టార్గెట్ అయితే కావాలి. 18 పాయింట్స్ కంటే ఎక్కువే మనకి టార్గెట్ అయితే వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ మీరు మరలా గమనిస్తే
బై జోన్ దగ్గరనే ఇంకొక జోన్ అయితే మనకు వచ్చింది. బై జోన్ దగ్గరగానే ర్యాలీ బేస్ ర్యాలీ, దీన్ని కూడా మనం నోట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు గమనిస్తే ర్యాలీ బేస్ ర్యాలీ క్రియేట్ అయింది కదా. సో దీని హైస్ ఎక్కడ కూడా లో అంటే అన్నీ కూడా హైయర్ హైస్ని ఫామ్ చేసింది, లోస్ అన్నీ కూడా లోయర్ హైస్లో ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఎంటర్ అవ్వచ్చు. సో నెక్స్ట్ 2 క్యాండిల్స్లో ఎంట్రీ రావాలన్నా ఈ క్యాండిల్ తర్వాత ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో అది మనకి ఎంట్రీ క్రియేట్ చేసింది. మీరు జోన్కి దూరంగా వెళ్ళకూడదు. జోన్ నియర్గా మనకి ర్యాలీ బేస్ ర్యాలీ క్రియేట్ అయితే బై జోన్కి నియర్గా మనం బై సైడ్ ట్రేడ్ ప్లాన్ చేస్తాం. అలాగే సెల్ జోన్ క్రియేట్ అవుతుంటే మనకి సెల్ జోన్ దగ్గర ర్యాలీ బేస్ ర్యాలీ క్రియేట్ అవుతుంటే వాటిని రివర్సల్ ఫార్మేషన్లో తీసుకుంటాం అనమాట. రివర్స్ అంటే ట్రెండ్ రివర్సల్ ట్రేడ్స్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకి బై జోన్ నియర్ బై ఉంది కాబట్టి మనం ఆ బై ట్రేడ్ మాత్రం ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి మనం ట్రేడ్ తీసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసి 7 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. 7 పాయింట్స్ గాను మనకి 14 పాయింట్స్ టార్గెట్ కావాలి. నియర్లీ మనకి ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది అది కూడా టార్గెట్కి. ఓకే, సెల్ జోన్ దగ్గర ఉంటే మనం సెల్ ట్రేడ్స్ ప్లాన్ చేస్తాం, బై జోన్ దగ్గర ఉంటే మనం బై ట్రేడ్స్ అయితే ప్లాన్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఒక స్టాప్ లాస్ హిట్ ట్రేడ్ అయితే ఉంది చూడండి. డ్రాప్ బేస్ డ్రాప్ క్రియేట్ అయింది ఇక్కడ. ఓకే, డ్రాప్ బేస్ డ్రాప్ చూస్తే మనకి ఎక్కడ కూడా హైస్ అనేవి బ్రేక్ అవ్వలేదు. అలాగే న్యూ లోయర్ లోస్ని క్రియేట్ చేస్తూ మార్కెట్ వెళ్తుంది. సో ఇక్కడ మనం ఎంటర్ అవుతాం. ఇక్కడ ఏమైందంటే మనకి థర్డ్ క్యాండిల్లో ఎంట్రీ రావడం జరిగింది కాబట్టి మనకి ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోము. మనకి నెక్స్ట్ 2 క్యాండిల్స్లో ఎంట్రీ రావాలి. కాకపోతే ఇక్కడ థర్డ్ క్యాండిల్లో ఎంట్రీ వచ్చింది కాబట్టి మనం దీన్ని అయితే మనం ప్లేస్ చేయమండి ఆర్డర్. ఓకే, సో చూడొచ్చు 1, 2, 3 ఈ క్యాండిల్లో మనకి ఎంట్రీ వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ మనకి ర్యాలీ బేస్ ర్యాలీ వెళ్ళింది ఇక్కడ కూడా. కాకపోతే ఇక్కడ మనకి న్యూ హైస్ని క్రియేట్ చేసింది. ఎక్కడ కూడా లోస్ అనేవి బ్రేక్ అవ్వట్లేదు. కరెక్ట్గా వ్యాలిడ్ ప్యాటర్నే వచ్చింది. కానివ్వండి మనకి 4 5th క్యాండిల్స్ తర్వాత మనకి ఎంట్రీ రావడం జరిగింది. మనం అలా వస్తే మనం దాన్ని కూడా కన్సిడర్ చేయమని చెప్తున్నాను నేను. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇక్కడ డ్రాప్ బేస్ డ్రాప్ క్రియేట్ అయింది. కాకపోతే ఈ లోస్ అనేవి బ్రేక్ అవ్వలేదు కాబట్టి మనం దీన్ని కూడా మనం అవాయిడ్ చేస్తున్నాం. ఓకే, ముఖ్యంగా మీరు హైస్ బ్రేక్ అవ్వకుండా ఉంటే చూడండి. లోస్ అయినా పర్లేదు కానివ్వండి, హైస్ మాత్రం బ్రేక్ అవ్వకూడదు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు గమనిస్తే ఒక మంచి ప్యాటర్న్ వచ్చింది చూడండి. గ్రీన్ బేస్ గ్రీన్. ఓకే, అంటే ర్యాలీ బేస్ ర్యాలీ వెళ్ళింది. ఓకే, సో ర్యాలీ బేస్ ర్యాలీ వెళ్ళిన తర్వాత 5 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. నెక్స్ట్ క్యాండిల్ మీకు ఎంట్రీకి వచ్చింది. ఇది ఒక బై జోన్ దగ్గర ఉంది, మీరు గమనించవచ్చు బై జోన్ దగ్గర. ఓకే, సో బై జోన్ తర్వాత మీకు ఎన్ని పాయింట్లు కావాలి? 5 పాయింట్స్ అంటే 10 పాయింట్స్ మనకి టార్గెట్ కావాలి. 10 పాయింట్స్ గాను మనకి 10 పాయింట్స్ ఆల్రెడీ రీచ్ అయిపోయింది. నియర్లీ 13 పాయింట్స్ అది వెళ్ళింది. అది కూడా టార్గెట్ హిట్ అనమాట. ఓకే, అది కూడా టార్గెట్ హిట్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక సెల్ జోన్ ఉంది. ఓకే, పైన సెల్ జోన్ నియర్ బై మనకు ఒక ప్యాటర్న్ అయితే వచ్చింది. డ్రాప్ బేస్ డ్రాప్ క్రియేట్ అయింది. ఈ డ్రాప్ బేస్ డ్రాప్లో మనం కానీ గమనించినట్లయితే నెక్స్ట్ క్యాండిల్ మనకి గ్రీన్ క్యాండిల్ అనేది డౌన్ సైడ్ ఓపెన్ అయ్యి లోపలికి వెళ్ళింది. స్టాప్ లాస్ అనేది క్లోజింగ్ అబోవ్ ద జోన్ అండి. ఓకే, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, జోన్ అబోవ్ క్లోజ్ అయితేనే మనం తీసుకోవాల్సి ఉంటుంది స్టాప్ లాస్. తర్వాత మనం కానీ గమనిస్తే మనకి 9 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. సో మనకి ఒక 10 పాయింట్స్ టార్గెట్ కావాలి. 10 పాయింట్స్ అంటే ఈ లెవెల్ నుంచి 20 పాయింట్స్ మనకి టార్గెట్ కావాలి. ఈ లెవెల్కి మనకి నియర్లీ టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇది టైం ఎక్కువ అయితే తీసుకుందనమాట. చూడండి, ఫస్ట్ మీకు ఫేక్ అంటే మనకి స్టాప్ లాస్ క్లోజింగ్ కాబట్టి మనకు క్లోజింగ్ అయితే జరగలేదు. తర్వాత రెండోసారి కూడా వెళ్ళింది. తర్వాత డౌన్ సైడ్కి అయితే పుష్ చేసింది. ఓకే, స్టాప్ లాస్ ట్రిగర్ అయ్యే వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. ఓకే, జోన్ అబోవ్ క్లోజింగ్ మనకి క్యాండిల్ క్లోజ్ అయితే మనకి స్టాప్ లాస్ ట్రిగర్ అవుతుంది అనమాట. అప్పటి వరకు మీరు ట్రేడ్ని అయితే హోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ర్యాలీ బేస్ ర్యాలీ ఎక్కడ కూడా ఫార్మేషన్ జరగట్లేదు. ఓకే, సో ఇక్కడ మనం గమనిస్తే డ్రాప్ బేస్ డ్రాప్ వచ్చిందండి. డ్రాప్ బేస్ డ్రాప్ వచ్చింది. ఓకే, ఇది ఎక్కడొచ్చిందో గమనించండి. ఇది ఒక బై జోన్, అవునా? గ్రీన్ బ్లాక్ డాట్స్ ఉన్నాయి, గమనించండి. ఇది ఒక బై జోన్.
సో బై జోన్ ఎంగల్ఫ్ అయిన తర్వాత మనకేంటండి, మనకి ఈ సెల్ జోన్ని ఎంగల్ఫ్ చేసిన క్యాండిల్ వచ్చింది. నెక్స్ట్ సో అంటే బై జోన్లో మనకి సెల్లింగ్ ప్యాటర్న్ వస్తే ఏదైనా ఒక క్యాండిల్ దాన్ని ఎంగల్ఫ్ చేసేంత వరకు వెయిట్ చేస్తాం అనమాట. మనం సెల్ సైడ్ క్రియేట్ చేయకూడదు అక్కడ. సో ఇక్కడ మనకి ఎంగల్ఫ్ అయింది. ఎంగల్ఫ్ అయిన తర్వాత నెక్స్ట్ 2 క్యాండిల్స్లో మనకి ఎంట్రీ రావాలి. నెక్స్ట్ క్యాండిల్ దాని విక్ వచ్చేసి టచ్ చేసింది. మనకి ఎన్ని పాయింట్లు స్టాప్ లాస్ ఉంది? 6.7 పాయింట్స్. 6.7 పాయింట్స్ మనకి స్టాప్ లాస్ ఉంది. సో మనం ఇక్కడ నుంచి మనం ఎంట్రీని ప్లాన్ చేసినట్లయితే, సో మనకి ఎంత రావాలి? 6.7 అంటే 13 పాయింట్స్ అనుకోండి. నియర్లీ ఇది 15 పాయింట్స్ దాకా టార్గెట్ ఇచ్చింది. ఓకే, సో టార్గెట్ అయితే హిట్ అయిపోయింది ఇక్కడ కూడా. ఓకే, చెప్పిన రూల్స్ని మీరు కరెక్ట్గా ఫాలో అయితే మ్యాక్సిమం మీకు హిట్ రేట్ అనేది బాగుంటుంది. ఓకే, సో దీన్ని కన్సిడర్ చేస్తాము చూడండి. డ్రాప్ బేస్ డ్రాప్ని ఇక్కడ మనం కన్సిడర్ చేయొచ్చా? చేయకూడదు. ఎందుకంటే దీని లో అనేది దీని లో కంటే ఎక్కువ ఉంది. ఓకే, అట్లా అవ్వకూడదు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఈ ర్యాలీ బేస్ ర్యాలీ తీసుకోవచ్చా? ఇక్కడ కూడా మనం తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ర్యాలీ అనేది ఈ హయ్యర్ ఫార్మేషన్లో ఉండాలి. ఈ థర్డ్ వచ్చిన క్యాండిల్ ఏదైతే ఉందో ఈ హై కంటే బిలోనే అది ఉంది కాబట్టి దీన్ని కూడా మనం తీసుకోవడానికి లేదు. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే ర్యాలీ దీన్ని తీసుకోవచ్చా? దీన్ని కూడా మనం కన్సిడర్ చేయడానికి లేదు. బట్ దీని బిఫోర్ ఉన్న క్యాండిల్ మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఇది కరెక్ట్ ఫార్మేషన్ బట్ సెల్ జోన్ దగ్గర ఉంది అది. కాబట్టి మీరు ఎంట్రీని తీసుకుంటే డౌన్ సైడ్కి రావాల్సి ఉంటుంది అనమాట. అంటే ఒక క్యాండిల్ డౌన్ సైడ్ క్లోజ్ అయితే మనకు బాగుంటుంది. బట్ అది అబోవ్ క్లోజ్ అయింది కాబట్టి మనం తీసుకోము. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ 10 క్యాండిల్స్ లోపల మనం 10-15 క్యాండిల్స్ లోపల అయితే పర్లేదు. ఇప్పుడు ఇక్కడ అయింది మనకి జోన్, ఇక్కడ వచ్చింది. తర్వాత ఎప్పుడో క్లోజింగ్ ఇస్తే దానికి వ్యాలిడిటీ ఉండదు అనమాట. నియర్ బై మన క్లోజింగ్ ఉండాలి. ఇక్కడ మనం చూస్తే డ్రాప్ బేస్ డ్రాప్ బై జోన్లో వచ్చింది, వెంటనే ఎంగల్ఫ్ అయిపోయింది. అట్లా జరగాలంటున్నాను నేను. ఓకే, ఇది ఇప్పుడు క్రియేట్ అయింది, రేపొద్దున మనం ఎంగల్ఫ్ అవుతుందా అంటే అట్లా వద్దాం. ఓకే, సో అదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ మనం గమనిస్తే మార్నింగ్ టైంలోనే ఒక ప్యాటర్న్ వచ్చింది, డ్రాప్ బేస్ డ్రాపు. ఓకే, బట్ వెళ్ళేటప్పుడు ఏమైంది? బై జోన్ క్రియేట్ చేసింది. ఓకే, బై జోన్ క్రియేట్ చేసింది కాబట్టి డ్రాప్ బేస్ డ్రాప్ ర్యాలీని అవాయిడ్ చేసి మనం ఇక్కడైతే బై ట్రేడ్ని ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫ్టర్ ఎంగల్ఫ్ తర్వాత మనకి ఏదైనా 1 to 2 క్యాండిల్స్ మనకి ఎంట్రీ దొరుకుంటే బాగుండేది. బట్ అది ఫాస్ట్గా మూవ్ అనేది వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి మనం అక్కడ ఎట్లాంటి ట్రేడ్స్ని ప్లాన్ చేయం. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఎంట్రీ లేదు. ఎందుకంటే ఈ క్యాండిల్ లెక్కల్లో ఈ క్యాండిల్కి అంటే ఈ బేస్ క్యాండిల్ లో కంటే కూడా ఈ డ్రాప్ క్యాండిల్ లో అనేది హయ్యర్లో ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ మనం వెయిట్ చేస్తున్నాం. నెక్స్ట్ మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ గమనించండి, డ్రాప్ బేస్ డ్రాప్ ఇదేంటండి, మనకు ఒక సెల్లింగ్ ప్యాటర్ను ఎక్కడొచ్చింది? ఇక్కడ బై జోన్ ఉంది, ఈ బై జోన్ దగ్గర వచ్చింది. సో దాన్ని గుర్తుపెట్టుకోండి, ఇది ఎంగల్ఫ్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఎంగల్ఫ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ క్యాండిల్ జోన్ లోపల ఓపెన్ అవ్వకూడదు. ఎంట్రీ క్యాండిల్ ఎప్పుడు జోన్ అబోవ్నే ఓపెన్ అవ్వాలి. అబోవ్ ఓపెన్ అయ్యి మనకి లోపలికి రావాలన్నమాట. ఇక్కడ చూడండి, పైన ఓపెన్ అయ్యి లోపలికి వచ్చింది. ఎంట్రీని ప్లేస్ చేస్తాం. సో 12 పాయింట్స్ ఉంది కాబట్టి మనకి నియర్లీ 24 పాయింట్స్ మనం టార్గెట్గా ఏం చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనకి క్యాండిల్ వచ్చింది కానీ చూడండి, ఇక్కడ మనం గమనిస్తే ర్యాలీ వచ్చింది. కాకపోతే ఈ హై లోపల ఇన్సైడ్ క్యాండిల్ లాగా ఫార్మేషన్ అయింది కాబట్టి మనం దీన్ని కూడా అవాయిడ్ చేస్తామండి. ఓకే, దీన్ని తీసుకోకూడదు మనం. ఓకే, సో క్యాండిల్ ఫార్మేషన్ అనేది మనకి కరెక్ట్గా ఉండాలన్నమాట. సో దాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ హోప్ మీకు నేను ఏం చెప్తున్నాను అనేది అర్థమైంది అనుకుంటున్నాను.
ఓకే అండి, ఇక్కడ గమనించండి. నెక్స్ట్ ఇప్పుడు మనం గమనిస్తే ఇక్కడ ఎక్కడ కూడా మనకి ప్యాటర్న్స్ లేవన్నమాట. ఇక్కడ ప్యాటర్న్ మనకి సెల్లింగ్ ప్యాటర్న్ క్రియేట్ అయింది కానివ్వండి, మనకి ఈ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ బేస్ క్యాండిల్ అబవ్కే క్లోజ్ అయిందన్నమాట అది, కాబట్టి మనం దాన్ని అయితే కన్సిడర్ చేయడానికి లేదు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ కూడా చూడొచ్చు, ర్యాలీ బేస్ ర్యాలీ లోపలే క్లోజ్ అయింది. ఈ ర్యాలీ బేస్ క్యాండిల్ అనేది ఈ హై లోపల ఉందన్నమాట. దాని హై అనేది హయ్యర్ హైస్ని క్రియేట్ చేయలేదు. ఓకే, సో దాన్ని కూడా అవాయిడ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనిస్తే మనకు ఒక పర్ఫెక్ట్ ప్యాటర్న్ బై జోన్లో వచ్చింది చూడండి. బై జోన్లో మనకి ర్యాలీ బేస్ ర్యాలీ క్యాండిల్ ఫార్మేషన్ అనేది వచ్చింది. సో ర్యాలీ బేస్ ర్యాలీలో గమనిస్తే మీకు ఈ లో అనేది ఈ బేస్ క్యాండిల్ బ్రేక్ చేయలేదు. అలాగే ఈ ర్యాలీ క్యాండిల్ కంటే ఈ బేస్ క్యాండిల్ హై పైన ఉంది. ఈ బేస్ క్యాండిల్ కంటే కూడా ఈ హై క్లోజింగ్ అనేది పైన ఉంది. నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ యొక్క హై కానివ్వండి, క్లోజింగ్ కానివ్వండి. అలాగే ఈ లో వచ్చేసి ఈ V8 యొక్క లోని బ్రేక్ చేయట్లేదు. ఓకే, పర్ఫెక్ట్ ఫార్మేషన్ అట్ బై జోన్. ఓకే, ఇప్పుడు మనం బై ట్రేడ్ ప్లాన్ చేయాలి. ఎప్పుడైతే ఒక క్యాండిల్ రీట్రేస్మెంట్కి నెక్స్ట్ 2 క్యాండిల్స్లో రీట్రేస్మెంట్ రావాలి. సో ఫస్ట్ క్యాండిల్ ఈ క్యాండిలే పైన ఓపెన్ అయిన తర్వాత చిన్నగా మనకి జోన్ లోపలికి అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ ప్లాన్ చేస్తాం అనమాట ఎంట్రీని. సో ఎప్పుడైతే లోపలికి వచ్చిందో ఈ లైన్ని టచ్ చేసిన వెంటనే మనం ఎంట్రీ అయితే ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ప్లాన్ చేసిన తర్వాత మనకు ఒక క్యాండిల్ బేస్ ఒక గ్రీన్ క్యాండిల్ ఇక్కడ వచ్చేసి మనకి జోన్ని బిలో టచ్ చేసింది కానివ్వండి, క్లోజింగ్ అయితే ఇవ్వలేదు. క్లోజింగ్ ఇవ్వకపోతే మనం స్టాప్ లాస్ తీసుకోవడానికి లేదు. తర్వాత మార్కెట్ మనకు అనుకూలంగా వెళ్ళిపోయింది. 18 పాయింట్స్ అంటే నియర్లీ మీకు ఒక 16 పాయింట్స్ టార్గెట్ అయితే రావాల్సి ఉంటుంది. 16 పాయింట్స్ మీకు టార్గెట్ అనేది రావడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సెల్లింగ్ ప్యాటర్న్ ఉంది ఇక్కడ. ఓకే, ర్యాలీ బేస్ ర్యాలీ క్రియేట్ అయింది. గమనించండి, ర్యాలీ బేస్ ర్యాలీ క్రియేట్ అయింది అప్ సైడ్కి. ఎక్కడ సెల్ జోన్ దగ్గర క్రియేట్ అయింది. సెల్ జోన్ దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు మనం ట్రేడ్ ఎలా ప్లాన్ చేయాలండి, డౌన్ సైడ్కి ప్లాన్ చేయాలి. ఓకే, సో ఎప్పుడైతే క్యాండిల్ ఎంగల్ఫ్ అవుతుందో, ఎంగల్ఫ్ అయింది. ఓకే, ఈ లెవెల్లో క్యాండిల్ అనేది ఎంగల్ఫ్ అయింది. ఎంగల్ఫ్ అయిన తర్వాత నెక్స్ట్ 2 క్యాండిల్స్లో మనకి ఎంట్రీ రావాలి. 1, 2 ఈ క్యాండిల్ విక్ వచ్చేసి దాన్ని టచ్ చేసింది. టచ్ చేయగానే మనం ఎంటర్ అయిపోతాం. 4 పాయింట్స్ అంటే 8 పాయింట్స్ టార్గెట్. నియర్లీ ఇది చాలా దూరం వెళ్ళిపోయింది, బట్ 8 పాయింట్స్ టార్గెట్ అనేది చాలా ఈజీగా మీకు ఆ లెవెల్లో అయితే దొరికేసి ఉంటుంది. నెక్స్ట్ అదే సెల్లింగ్ ప్యాటర్న్ కంటిన్యూషన్ చేస్తూ మనకి ఇక్కడ ఇంకొక జోన్ అయితే క్రియేట్ అయింది. డ్రాప్ బేస్ డ్రాప్, హైస్ ఎక్కడ బ్రేక్ అవ్వట్లేదు, లోస్ ఎక్కడ కూడా డౌన్ సైడ్కే క్రియేట్ అయినాయి. సో నెక్స్ట్ ఎంట్రీ అనేది రాలేదు, నియర్ బై వచ్చింది కానివ్వండి, మనకి ముందుకు వెళ్ళిపోయింది అది. ఓకే, సో దీన్ని ఒకవేళ మీరు నెక్స్ట్ ఫ్యూ క్యాండిల్స్లో అప్ సైడ్ కానీ క్లోజింగ్ ఇచ్చేస్తుంటే మీరు అప్ సైడ్ ట్రేడ్ అయితే ప్లాన్ చేసి ఉండొచ్చు. బట్ ఇక్కడ డౌన్ సైడ్కి వెళ్ళిపోయింది కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ కూడా ఏం ప్లాన్ చేయట్లేదు అనమాట. జస్ట్ నేను మీకు అది చూపించాను అంతే. ఓకే, నెక్స్ట్ ఈ ఫార్మేషన్ తీసుకోవచ్చా అంటే తీసుకోకూడదు, ఎందుకంటే దీని హై ఈ బేస్ క్యాండిల్ హై బ్రేక్ అయ్యింది. మీరు గమనించవచ్చు, మీరు దగ్గరగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ క్యాండిల్ యొక్క హైని ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది. మనకు అట్లా బ్రేక్ అవ్వకూడదు. లోయర్ హైస్ లోయర్ లోస్ రావాలి సెల్లింగ్ ప్యాటర్న్లో ఎప్పుడు కూడా. ఓకే, సో ఇక్కడ గ్రీన్ డ్రాప్ బేస్ ర్యాలీ బేస్ ర్యాలీ క్రియేట్ అయింది, బట్ మనకి ఎంట్రీ అయితే రాలేదు. నెక్స్ట్ 2 క్యాండిల్స్లో అబోవ్కి వెళ్ళిపోయింది మార్కెట్ అనేది. సో మార్కెట్ అట్లా వెళ్ళిపోతుంటే మీరు దాన్ని వెంటపడాల్సిన అవసరం అయితే లేదనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక సెల్లింగ్ జోన్ ఉంది. సెల్లింగ్ జోన్ తర్వాత మనకి గమనిస్తే డ్రాప్ బేస్ డ్రాప్ వచ్చిందనమాట ఇక్కడ ఈ లెవెల్లో. దీని హైస్ ఎక్కడ బ్రేక్ అవ్వట్లేదు, దీని లోస్ మాత్రం బ్రేక్ అయ్యాయి. సో దీన్ని కన్సిడర్ చేయొచ్చు, బట్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది నెక్స్ట్ ఎంట్రీ క్యాండిల్ అనేది అబోవ్ జోన్ లోపల ఉంది అనమాట ఇది. సో అందుకోసం నేను దాన్ని కూడా అవాయిడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు బై ఎంట్రీ వచ్చింది. ర్యాలీ బేస్ ర్యాలీ హైస్ అన్నీ కూడా బ్రేక్ అవుతున్నాయి, లోస్ ఎక్కడ కూడా బ్రేక్ అవ్వట్లేదు ఎట్ బై జోన్. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ ఈ క్యాండిల్ కాకుండా ఈ క్యాండిల్ ఏదైతే ఉందో అది ఎంట్రీకి వచ్చింది. అదే మనకి టార్గెట్ కూడా ఇచ్చేసింది అనమాట. నియర్లీ 14 పాయింట్స్ మనకు కావాలి. ఇక్కడ 7 పాయింట్స్ మన స్టాప్ లాస్ ఉంది. 14 పాయింట్స్ ఈజీగానే రీచ్ అయింది మార్కెట్. ఓకే, సో 2 డేస్ నేను బ్యాక్ టెస్ట్ చేసి చూపించాను మీకు. మీరు మిగతావి కూడా చెక్ చేసుకొని మీకు పర్లేదు ఇది వర్క్ అవుతుందంటే మీరైతే ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోండి. రూల్స్ని మాత్రం ఫాలో అవ్వండి. ఓకే, చెప్పిన రూల్స్ని ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇండికేటర్కి సంబంధించి మీకు డౌట్స్ ఉన్నా కూడా
మీరు పోస్ట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఓకే, సో ఇండికేటర్ వచ్చేసి మనకి 999 పర్ మంత్. ఓకే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇండికేటర్ ఉంటేనే మీకు అర్థమవుతుంది అనమాట ఎక్కడ బై ట్రేడ్స్ ప్లాన్ చేయాలి, ఎక్కడ సెల్ ట్రేడ్స్ ప్లాన్ చేయాలన్నది. లేదంటే మీరు ఎంటీ చార్ట్ని చూస్తే మీకు ఇక్కడ బై ట్రేడ్ ప్లాన్ చేయాలా, రివర్సల్ ట్రేడ్ ప్లాన్ చేయాలనేది అర్థం కాదనమాట. ఓకే, సో అందుకోసమే నేను ఈ ఇండికేటర్ని బేస్ చేసుకొని ఈ స్ట్రాటజీస్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో పర్ఫెక్ట్ రూల్స్తో ఉన్నాయి కాబట్టి మీరు ఓవర్ ట్రేడింగ్ చేయడానికి కూడా కుదరదు అనమాట. మీరు ఎప్పుడైతే ట్రేడ్ వస్తుందో అప్పుడే మీరు ట్రేడ్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ట్రేడ్ అయితే ప్లేస్ చేయండి. సో ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా నేను కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.